ఫేస్బుక్ తెరిచినా, యూట్యూబ్లకు పోయినా, ఇన్స్టాగ్రామ్లకు జొర్రినా పొట్టు పొట్టు బతుకమ్మ పాటలు జానపదాలే గానొస్తున్నాయి. తీర్ పాటలతోని సోషల్ మీడియాను షేక్ చేస్తుర్రనుకో రాదురి మన కళాకారులు. కొన్ని పాటలైతే దేశం దాటి ఖండాలు దాటి దునియా అందరితోని డ్యాన్స్ ఆడిపించుకుంటా రీల్స్ ఏపిస్తున్నాయంటే చూడుర్రిగా. కొత్త కొత్త రాతగాళ్ళు పాటగాళ్ళు బయటికి వస్తున్నారు. ఇక ఇప్పుడు గీళ్ళు ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోజిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఇంట అంటే అట్లనే ఇనబుద్ధి అవుతుందిలే. కళ్ళు మూసుకొని ఇంటే ఏ తోపు సింగర్ లో పాడినట్టు అనిపిస్తుంది కదా, కానీ పాడిందికి పిల్లలే. కరీంనగర్ రేకుర్తులుండే అందులో స్కూల్ పోరలీళ్ళంతా ఒక్క పాట కాదు, ఇసొంటి 7 పాటలతోనూ ఆల్బమే చేసిర్రు. అది సుత అల్కటి పాటలు కాదు, మళ్ళా నిమిషాల కమానం ఉండే స్తోత్రాలు గొట్టు గొట్టు పదాలతోనూ ఉంటాయి. చూసుకుంటూ చదివేటోళ్ళు కాదాయే, ఆ పదాలన్నీ గుర్తు పెట్టుకొని పాడాలి. అంత గొట్టు స్తోత్రాలు సుత 2 రోజుల్లో నేర్చుకొని 4 రోజులు ప్రాక్టీస్ చేసినాక అప్పుడు రికార్డింగ్ కు పోయిర్రట. వీళ్ళు ఎనుకుండి నడిపించింది ఎవరంటే కలెక్టర్ పమేలా సత్పతి మేడం. మా జిల్లా కలెక్టర్ గారు ఒక ఆడిటోరియంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ పాఠశాల చిన్నారి సింధుశ్రీ ఒక పాట పాడింది. పాడగానే వెంటనే ఆమెలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి ఆ అమ్మాయితో ఒక పాట రికార్డింగ్ చేయించాలి, ప్రొఫెషనల్గా రికార్డింగ్ చేయించాలి అని వచ్చింది. ఓ 16 మందిని సెలెక్ట్ చేసి వీళ్ళకు పాటలు నేర్పించి దివ్య దృష్టి పేరుతోనూ వీడియో ఆల్బమే చేస్తే ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సారే విడుదల చేసి మస్తు తారీఫ్ చేసిండు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పంపిస్తా అన్నాడట. ఇక ఏ పదాలు ఎట్లా పలకాలి, ఎట్లా రాగం తీయాలని దగ్గరుండి నేర్పించిర్రు సార్లు మేడాలు. శిరోధి నివాసిని అట్లా విడదీయాలి, ఓకేనా? స్తోత్రాలే కాదు, దేశభక్తి సినిమా పాటలు చూసి తిరగదీస్తుండ్రు. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. నీ కలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదాసలు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. చెల్లెమ్మల టాలెంట్ చూసి వాళ్ళ అమ్మలు ఇంటోళ్ళంతా మస్తు ఖుషి అవుతుర్రు. ఎంత అంటే అసలు చెప్పుకోలేదు సార్, అంతుండే. ఇప్పుడు సంతోషంగా ఉంది సార్. ఇట్లా ఈ సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి ఒక్కతోనే ఇట్లా వచ్చింది. పుట్టినాక మస్తు బాధ అనిపించింది సార్. ఒక పాప అంటే ఇట్లున్నది, మరో పాప కూడా కళ్ళు కనబడి. కళ్ళు లేకపోయా ఎట్లా బతుకుతారో అని రంతిపడ్డ అమ్మ నాయనలకు ఇప్పుడు జరంతా ధైర్యం వచ్చిందట. ఇసొంటి పాటలు ఇంకెన్నో పాడి తోపు సింగర్లు అవుతామంటారు పిల్లలు. ఏమో రేపు వీళ్ళే సినిమాల్లో వాడతారేమో.